గతంలో అనుక్షణం పరితపించే వాళ్ళం, 1000 కళ్లతో పరిశీలిస్తుండే వాళ్ళం, డేగ కళ్లతోని కూడా గమనించేటువంటి నిశితమైనటువంటి దృష్టి, ఆలోచన, అవగాహన, ఆ బాధ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని అడుగడుగున ప్రతిఘటిస్తాం, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ 5,000 పరిశ్రమల్ని తరలించేటువంటి కుట్ర, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ పరిశ్రమల్ని స్థాపించడం మనందరికీ కూడా తెలుసు. ఒకానొక సమయంలో నిజాం సర్కార్, ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నిజాం గారు తన డ్రైవర్ కు యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లేకుంటే తన సొంత భూమి నుండి నిజాం హాస్పిటల్, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ కోసం ఒక రాజుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపాలకుడిగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం తన వ్యక్తిగతమైనటువంటి ఆస్తిని కూడా ప్రజా ప్రయోజనాలకు ఇచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులను, నిర్మాణాలను, అవసరాలను తీర్చినటువంటి చరిత్ర రాచరిక వ్యవస్థకు ఉంటే, మా ఓట్ల ద్వారా గెలిచి తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజలకు 2 సంవత్సరాల పాటు నిరంతరం మనం అక్కడ విన్నమే తప్ప, చదువుతాం తప్ప, నరకం అనేది ఎక్కడున్నదో మాకు తెలియదు. కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలకు నరకం అనే దానికి కేర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే ఈ ఒక్క పారిశ్రామిక మీరు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం. కాబట్టి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను డూడు బసవన్నల్లాగా, గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపకండి. ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, ప్రభుత్వంలో స్పీకర్ గా ఒక కీలక బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయమా? మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ చివరి అంశంగా తీసుకురావడం జరిగింది అనంటే దీని వెనుక లోపాయికారిగా జరగాల్సినటువంటి ఆలోచనలు, అవగాహనలు అన్నీ జరిగి మొక్కుబడిగా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ చారిత్రక తప్పిదం హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికి దురాళ్లుగా మెదిలినటువంటి పనిచేసినటువంటి అనేక పరిశ్రమల్ని నామరూపాలు లేకుండా చేసి, ఆ రకంగా చేసినటువంటి విలువైనటువంటి స్థలాలను వ్యక్తులకు కట్టబెట్టి వాళ్లను కోటీశ్వర్లను చేసి అందులో మీరు వాటాదారులై ఈ కోటీశ్వర్లకు కాబడినటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాలు, ఏ ప్రజల రక్తమాంసాలను స్వేదంగా మార్చి సంపద సృష్టించి మీ కట్టబెట్టడం జరిగిందో వాళ్ళ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి నిర్ణయాలతో ప్రభుత్వం ఈరోజు దుర్మార్గానికి ఒడిగడుతున్నది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. ఒక్కొక్కటిగా చూస్తున్నాం. చరిత్రలో మహాభారత కాలంలో శిశుపాలునికి ఎన్ని తప్పుల తర్వాత శిక్ష విధించబడ్డదో ప్రతి సంవత్సరం, ప్రతి నెల మీ తప్పులను తెలంగాణ సమాజం గుర్తిస్తూనే ఉంది, లెక్కిస్తూనే ఉంది అనేటువంటి విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. మాటి మాటికి ఢిల్లీ వెళ్లి కప్పం చెల్లించి కళ్ళబొల్లి మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే, అయ్యా రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోవడానికి, నిన్ను పదే పదే అందలం ఎక్కించడానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు అర్థమవుతున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు మీరు చేసినటువంటి ముఖ్యమంత్రి నిర్వాహకం ఏ విధంగా గమనించేటువంటి స్థితిలో మీరు లేకుంటే, అందుకనే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు పాదయాత్రలు కాలినడకతో కాదు మోకాళ్లతో పోయినా మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితిలో లేరు అని అంటే
మీకు పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి విచక్షణ జ్ఞానం లేదు అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నిర్వాకాన్ని మీరు గుర్తించి దాన్ని మార్చాల్సినటువంటి, దానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 60 సార్లు వస్తాడా, 70 సార్లు వస్తాడా, వచ్చినప్పుడు ఎన్ని మూటలు తెస్తాడనేటువంటి చూపులే మీ చూపులు అయితే రాజ్యాధికారం మీ జీవిత కాలంలో కల్లా అనేటువంటి విషయం మేం ఈరోజు హెచ్చరిక చేస్తూ, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు ప్రజల ప్రయోజనాల కోసం, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు హైదరాబాద్ నగర ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఏ రూపేణ అన్యాయం అవమానం చేసినా ప్రతిఘటిస్తాం. దాన్ని ఎదిరించి ప్రజాక్షేత్రంలో అటువంటి దుర్మార్గులను చీల్చి చెండాడతాం. అంతిమ విజయాన్ని తెలంగాణ జాతికి కట్టబెడదామనేటువంటి దానికి పునరంకితమైనటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా తప్పకుండా మా పోరాటం కొనసాగుతుంది. మీరు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకునేంత వరకు ఆనాడు ఢిల్లీలో రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఏ రకంగా పోరాడి మెడలు వంచిందో అదే పరిస్థితి ఇక్కడ ఈ విషయంలో కూడా పునరావృతం అవుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ, వచ్చినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2001 నుండి 14 వరకు 2009లో కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తర్వాత ఎటువంటి శక్తి ప్రదర్శన జరిగిందో, ఎటువంటి వేడిని పుట్టించడమో, ఏ రకంగా దేశంతో పాటు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసి తెలంగాణ ప్రజాశక్తిని, తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని యావత్ ప్రపంచం మనకి ఏ రకమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేసిందో ఆ పరిస్థితులు పునరావృతమయ్యేటువంటి విధంగా మనం ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నేను అదృష్టవంతుణ్ణి. ఈరోజు మౌలాలీలో జరుగుతున్నటువంటి